నమస్తే. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఆయన ఏం అడిగారంటే, మనిషి పుట్టుకని పాప పుణ్యాలతోనే పుడతాడు కదా, పాప పుణ్యాలు ఎక్కువ పాపాలు చేసుకుంటేనే మనం కష్టాలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. నాకు మాత్రం ఎందుకు జరిగింది అని క్వశ్చన్స్ మనం వేసుకుంటూనే ఉంటాం కదా. సో అలా మన పాప పుణ్యాలని బట్టి మన లైఫ్ కూడా, మన హ్యూమన్ లైఫ్ వచ్చింది, దానిలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పాప పుణ్యాలతో సంబంధించినవి అని ఉంది కదా. మరి చనిపోయాక కూడా మన కర్మ మనతో వస్తుంది అని చెప్తున్నారు కదా, అది ఏ విధంలో న్యాయం, అది ఏ విధంలో అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఇది తమిళ్లో అడిగారు. సో తమిళైనా తెలుగైనా ఒకటే కదా, హ్యూమన్ బీయింగ్స్ అనేది ఒకరే కదా. సో దానికి తమిళ్లో కూడా ఇచ్చి మీకు తెలుగులో కూడా దానికి మా సిద్ధగురు గారు ఇచ్చిన ఆన్సర్ ఇస్తున్నాను ఈవేళ. మనిషి పాప పుణ్యాలతో ఆ లెక్క క్లోజ్ చేసుకోవడానికే మనిషిగా పుట్టాడు, అది కరెక్ట్. కానీ మనం పాపాలతోటే ఇక్కడ పుట్టాము, మనం పాపాలు చేసాము అన్నది మనం ఇక్కడ ఫీల్ అయ్యామా? ఫీల్ అయితే మనకి పాప పుణ్యాలు రాదు అనేది లెక్కలేదు. ఓకే, నేను ఫీలే కాలేదు దాని గురించి, నా పాపం గురించి నేను ఎప్పుడు అనుకోనే లేదు, అది కూడా మనకి లెక్కలేదు. ఎలా అయినా మనకి ఈ కంటిన్యూ అవుతుంది, ఆఫ్టర్ డెత్ ఆల్సో మన పాపాలు మనకి కంటిన్యూ అవుతాయి అన్నది. కానీ అలాంటప్పుడు ఏం లాభం మనకి స్పిరిచువాలిటీ నేర్చుకొని అని మన క్వశ్చన్ ఉంటుంది కదా. దానికి ఏం చెప్తున్నారు అంటే, ప్రతి మనిషి కూడా మనకి ఈ పాపాలతో పుట్టాము అనేది తెలుసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పాపం చేయకుండా ఓన్లీ ప్రేమతత్వం మాత్రమే చేయగలిగితే ఈ పాపాలలో నుంచి మనకి చనిపోయిన తర్వాత ఈ పాపం మనకి అంటదు అని చెప్పారు. అంటే మనకి ఏమేమి ఉంటాయి జనరల్గా మనకు తెలియకుండానే, మనకి అహంకారం ఉంటుంది, కోపం ఉంటుంది. ఇది రెండు మనకి ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా దానివల్లనే మనకి తప్పులు చేస్తూ ఉంటాం మనం. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఏంటి, ప్రేమ. అవి రెండు తగ్గించి, అహంకారం కోపం తగ్గించి ప్రేమని పెంచుకోవాలి అన్నది కాన్సెప్ట్ అనమాట. ఈ ప్రేమని పెంచుకోవడానికి నేను ఏం చేయాలప్పా, అదేమైనా డబ్బులు తెచ్చి దొరికేదా కాదు కదా, నేను ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి అంటే, మనకి క్యాజువల్గా మన అమ్మ నాన్నని ఏది వచ్చి బేసిక్గా మన పాపంలో చేరుతుంది అంటే, తల్లి తండ్రిని సరిగ్గా చూసుకోలేని వాళ్ళకి పాపం కంపల్సరీ అంటుతుందట. అండ్ వచ్చి ఫ్యామిలీ విడగొట్టే పనులు, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకు ఆస్తులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేయడాలు, మళ్ళీ వచ్చి పిల్లలతో ప్రేమగా లేకపోవడం, భార్యతో న్యాయంగా లేకుండా వేరే సంబంధాలు పెట్టుకోవడం, ఇలాగే భార్య భర్తకి న్యాయంగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి పాపాలలో అంటగడుతుంది అనమాట, పాపాల్లో వస్తుంది అనమాట. అంటే ఇంకొక మనిషికి ఆపోజిట్గా మనం వాడు అలాంటి వాడు అని మనం వేలు చూపించి వాళ్ళని తప్పుగా మాట్లాడినప్పుడు కూడా పాపం వస్తుందట. ఏది మాట్లాడినా పాపం అన్నప్పుడు మనం ఏం చేయాలి అనిపిస్తుంది కదా. ఇంకొకటి చూడండి, ఎక్కువగా ఆశ పడడం అనేది పెద్ద పాపం అట. అంటే నేను ఆశనే పడకూడదా అంటే, నువ్వు ఆశపడచ్చు కావాలి అని, కానీ ఇప్పుడు నీకు ఉన్నది వదిలేసి దొరకని దానికోసం ఎక్కువగా ఆశపడుతూ ఉంటావు కదా, ఆ దొరకలేదే వాళ్ళకి దొరికింది అని, అది పాపం అంటారు. నాకు కావాలి అని అడగడం తప్పులేదు, కానీ దొరకలేదు అంటే వదిలేసి ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే అది కరెక్ట్ అనమాట. నాకు దొరకలేదే వాళ్ళకి దొరికిందే అని చెప్పడం కూడా పెద్ద పాపం అట. అది ఇంకొకరిది, దాన్ని నువ్వు ఎలా అడుగుతావు మళ్ళీ, అది ఆశకి సంబంధించినది అంటారు. మళ్ళీ ఒక మనుషులు తన భార్యని అందంగా ఉంది అని ఎంతైనా వర్ణించుకోవచ్చు, కానీ అందమైన ఒక అమ్మాయిని ఆ అమ్మాయే నాకు భార్యగా రావాలి అని చెప్పడం కూడా పాపమట, తలుచుకోవడం కూడా పాపమట. ఇంకా చెప్పడం అక్కర్లేదు, కానీ తలుచుకోవడం కూడా పాపమట. ఇలా ఒక మనిషి ఉన్నాడు అంటే, ఇలా ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, వీడు ఎందుకు ఇంత వస్తుగా ఉన్నాడు నా అనుకుంటాం కదా ఎవరి గురించి, అది కూడా పాపమట. వాడి లైఫ్ని తీర్మానించడానికి నువ్వెవరు, వాడి లైఫ్ని నువ్వు చేతిలో తీయకూడదు. వాడు పుట్టింది ఇలా బ్రతకడానికి. ఓకే, వాడు అలా ఉన్నాడు ఎందుకు అని నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అది పాపమే అని చెప్తారు. చాలా కోపిష్టి అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా మంచివాడివి, శాంతమైన వాడివి అనుకున్నాను, నువ్వు ఇంత కోపిష్టివాడిగా ఉన్నావు అని చెప్పడం కూడా పాపమట. ఆ కోపం వచ్చి ఆడి పాపం అనుభవించాలి అన్నది ఇక్కడ రూలు.
కానీ నువ్వు అలా అనుకున్నావు వాడు శాంతమైన వాడని, దానికి మిగతా వాళ్ళు ఏం చేయగలరు? ఎవ్వరు ఏమీ చేయలేరు. నువ్వు అనుకున్న దానికి వాడేం చేయలేదు. వాడి స్వభావంతోనే వాడున్నాడు, వాడు కర్మ తీర్చుకోవడానికి వాడు ఇక్కడికి వచ్చాడు, అంతే. సో ఇప్పుడు ఏంటంటే దీనికి అన్నీ కూడా మనకి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మనకి జరిగే విషయం ఏంటంటే ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ ఎన్నైనా పాపాలు చేస్తుండండి, ఈ జన్మలో చేస్తుండండి, పోయిన జన్మలో చేస్తుండండి, ఎన్నైనా కానీ దాన్ని తీర్చుకోవడానికి మనం ఇక్కడ చేయవలసింది ప్రేమ ఒక్కటే. ₹1 ఖర్చు లేకుండా. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ భోంచేసావా, అమ్మ బాగున్నావా అని అడగడానికి మనకి ఏమైనా డబ్బులు ఖర్చు ఉందా? లేదు కదా. ఎవరో ముసలివాడు వస్తున్నారు, వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా అమ్మ అని ఇచ్చి భోంచేస్తారా అని చెప్పడానికి ఎలా ఉన్నావమ్మా అని మంచిగా ఒక్క మాట మాట్లాడడానికి మనకి ఏమైనా డబ్బులు ఖర్చు ఉందా? ఎవరినైనా చూసి బాగున్నారా అని చెప్పడానికి మనకు డబ్బులు ఖర్చు ఉన్నాయా? ఏం లేదు కదా. సో అలాంటప్పుడు అవన్నీ కూడా అన్నిటినీ మార్చగలిగిన ఒక్కటే ఆయుధం ఏంటంటే ప్రేమ. ఇప్పుడు సడన్గా వచ్చే కోపం, మళ్ళీ అవసరం లేని వాటిని తలుచుకొని ఎక్కువగా మాట్లాడేది, అది కూడా పాపమట. అంటే కూర్చుంటే పాపం, నిల్చుంటే పాపం అని ఉంది. కాబట్టి ఈ పాపం అనేది మనకి తీరట్లేదు. కానీ మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంటే కొంత వరకైనా మనం ఈ ప్రేమతత్వంతో మనం బ్రతకడం నేర్చుకున్నాం అనుకోండి. మన అమ్మ నాన్నని ఫస్ట్ కరెక్ట్ చూసుకున్నాం, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని, పిల్లల్ని, భార్యని, భర్తని ఇలా ఒకరికొకరు ప్రేమగా ఉండడం నేర్చుకున్నాము అంటే అదే మనకి ఈ యొక్క కర్మలో నుంచి ఆఫ్టర్ డెత్ మనకి కంటిన్యూ కాదట. అంత నేర్చుకోవాలి మనం. అందుకే అది కష్టం అని చాలా సిద్ధ పురుషులు అంతా కూడా హిమాలయస్కి, కొండల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ధ్యానాలు చేసుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇలా ఉండడం కష్టం అనుకుంటారు. కానీ మా సిద్ధగురు చెప్పేది ఏంటంటే ఏది కష్టం కాదు. నువ్వు ₹1 ఖర్చు లేకుండా డబ్బు ఖర్చు పెట్టాలంటేనే కదా నీకు బాధ. ₹1 ఖర్చు లేకుండా ప్రేమ చూపించడంలో ఏముంది నీకు కష్టం అని అడుగుతారు అనమాట. అది అంటే నేను కూడా చాలా మారాను మా సిద్ధగురు వల్ల. అంటే 100% మారామంటే అది మనకు తెలియదు కదా, అవతల వాళ్ళకే తెలుస్తుంది. మనం మాట్లాడే మాటలు, మన కోపం, ఇవన్నీ అవతల వాళ్ళకే తెలుస్తుంది. అన్నిటికీ మెయిన్ కారణం మన కోపం, మన అహంకారం. ఈ రెండే మెయిన్ కారణం వస్తుంది. దానిలో నుంచే మిగతావన్నీ అల్లుకొని వస్తాయన్నమాట. ఇప్పుడు మన వళ్ళల రామలింగడిగలార్ అనే ఆయన, సాయిబాబా, నబిగల్, జీసస్, బుద్ధుడు, వివేకానందుడు, కృష్ణుడు అందరూ చెప్పినది ఏంటి? అందరూ చెప్పినది ఒకటే తత్వం, ప్రేమ చూపించు, అందరి మీద ప్రేమ తత్వం, ఇంతే కావాలి మనకి అని చెప్పారు. ప్రేమతత్వం గురించి మాత్రమే ప్రతి వాళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే ప్రేమ, అందరి మీద ప్రేమ చూపించు అని. ఇక్కడ మనం ఆలోచిస్తే కూడా మనకి ₹1 ఖర్చు లేదు. ఎవరినైనా అడగడానికి, బాగున్నావా అని అడగడానికో, భోంచేసావా అని అడగడానికో, ఎలా ఉన్నారని అడగడానికి, మన అమ్మా నాన్నని అడగడానికి కూడా మనకి ₹1 ఖర్చు లేదు. ఖర్చు లేకుండా వచ్చే విషయాన్ని కూడా మనం సరిగ్గా చేయలేకపోతే మన కర్మలు ఎక్కడి నుంచి తీరుతాయి అని అంటారనమాట మా సిద్ధగురు గారు. అని చెప్పేది ఏంటంటే మా సిద్ధగురు చెప్పేది కూడా ఇదే విధానం అనమాట. అందరూ మనం సాయిబాబా, జీసస్, బుద్ధుడు, వివేకానంద చెప్పిన అదే తత్వమే, ప్రేమతత్వమే. అందరి మీద ప్రేమ చూపించండి. ప్రేమ అనేది లేనప్పుడే నీ కర్మ పెరిగిపోతుంది. సో దీనిలో డబ్బు లేకుండా వచ్చే ఈ విషయాన్ని ఎందుకు మీరు చేయరు అని చెప్తారు. ఇది నాకు అర్థమైంది. చాలా విషయాల్లో నాకు మార్పులు వచ్చినాయి. మీకు కూడా నాకు చెప్పిన ఇదే విషయాన్ని నేను కూడా మీకు చెప్తున్నాను. ప్రేమతత్వం పెంచుకోండి. ప్రతి వాళ్ళ మీద ప్రేమ ఒక్కటే చూపించండి, ద్వేషం వద్దు అని చెప్తారనమాట. సో ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.